నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. అసలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు రావడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ హరిత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి? సో ఫస్ట్ మనకి నార్మల్ హ్యూమన్ బాడీ శరీరంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆర్గాన్, అది హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఏదైనా సరే మనకి మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క సెల్ లోపల మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో హార్ట్ ఫంక్షన్ కావాలన్నా, లివర్ ఫంక్షన్ కావాలన్నా, కిడ్నీ ఫంక్షన్ కావాలన్నా, అట్లా బాడీలో ప్రతి ఆర్గాన్ ఫంక్షన్ కావాలి అంటే మనకి జీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఈ జీన్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మనకి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేటివి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా మనకి పుట్టబోయే బేబీ ఎగ్జాంపుల్. సో నార్మల్ బేబీ ఎలా పుడుతుంది? 50% మదర్ జీన్స్, 50% ఫాదర్ జీన్స్. సో ఇన్ కేస్ మదర్కి కానివ్వండి, ఫాదర్కి కానివ్వండి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా కొంతమంది కొన్ని కండిషన్స్లో మదర్ నార్మల్గా ఉంటారు, ఫాదర్ నార్మల్గా ఉంటారు, బట్ పుట్టబోయే బేబీకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది పుడుతూ ఉంటారు. అదెందుకు అంటే ఇద్దరు జీన్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనం బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఏదైనా మ్యూటేషన్ జరిగినప్పుడు, సో ఈ జీన్స్ కలిసి మనకు బేబీ ఫామ్ అవుతుంది. సో బేబీలో తయారయ్యేటప్పుడు జీన్స్లో ఏదైనా మ్యూటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి జెనెటిక్ సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి జెనెటిక్ సమస్యలు వచ్చినప్పుడు ఎలా గుర్తిస్తారంటారు? అంటే తర్వాత మళ్ళీ అది ప్రాబ్లం అని తెలిసి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ముందే గుర్తించడానికి అవకాశం ఉంటుందా? సో జనరల్గా మనకి జెనెటిక్ సమస్యలు అనేటివి నార్మల్గా అంటే శిశువు ఆడవారి గర్భసంచిలో పెరుగుతున్నప్పుడే మనం డిటెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి అంటే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి అండ్ అలాగే అల్ట్రాసౌండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అండ్ ఇంకొన్ని కండిషన్లో అడ్వాన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీలో 3rd మంత్లో మనకి ఎన్టీ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం. ఈ స్కానింగ్లో ఏంటి అంటే మనకి బేబీ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది గుర్తిస్తాం. సో ఇందులో వెన్నుపూస ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందా, లేదా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఎర్లీగా మనకి డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇదే టైంలో మనకి ఎన్ఐపిటి ఆర్ డబుల్ మార్కర్ అనేది బ్లడ్ టెస్ట్ చేపిస్తూ ఉంటాం. సో ఈ బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే మనకి పుట్టబోయే బేబీ హెల్దీనా కాదా, సో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం అనేది ఉంటుందా లేదా అనేది డిటెక్ట్ చేసుకునే ఒక పద్ధతి. సపోజ్ దీంట్లో ఏదైనా మనకి ప్రాబ్లం అని డిటెక్ట్ అయింది అనుకోండి, సో కన్ఫర్మేషన్గా మనకి కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి. అదేంటి అంటే లైక్ ఆమ్నియోసెంటసిస్, కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్. సో ఇదేంటి అంటే మనకి ఉమ్మనీరు, సో బేబీ చుట్టూ ఉమ్మనీరు అనేది ఉంటుంది. సో ఈ ఉమ్మనీరుని మనం కలెక్ట్ చేసి దాన్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. సో దీనివల్ల మనకి బేబీ అనేది ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కూడా మాయ నుంచి ఒక టిష్యూ తీసుకొని ఆ టిష్యూని మనం బేబీ యొక్క జెనెటిక్ స్క్రీనింగ్కి పంపిస్తాం. సో దట్ ఆ బేబీ మనకి డెలివరీ అయ్యే బేబీ హెల్దీనా కాదా, లేదా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా. సో ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లం, అది ట్రీటబులా కాదా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల మనకి డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. సో ఇదేంటి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, లేదా లోపల ఉన్నప్పుడే బేబీ లోపల ఉన్నప్పుడే మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వస్తుందా లేదా, డెలివరీ తర్వాత ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించాలా లేదా అనేది కూడా మన ఫ్యామిలీకి అప్పుడే కౌన్సిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి స్కానింగ్ ఏంటంటే టిఫా స్కానింగ్. ఇది యూజువల్లీ మనం 5th మంత్లో చేపిస్తాం. ఈ 5th మంత్లో స్కానింగ్ మెయిన్ ఏం ఇంపార్టెంట్ అంటే, సో బాడీలో ఉన్న బేబీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ లైక్ హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, పేగులకు సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు మనకి 3rd మంత్లో మిస్ అయినా కూడా 5th మంత్లో మనకి 90% కేసెస్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డిటెక్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా డిటెక్ట్ అయినప్పుడు కూడా దానికి అకార్డింగ్గా మనం ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు పరీక్ష కానివ్వండి, కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అనేటివి మనం కన్ఫర్మ్ చేసుకొని దానికి అకార్డింగ్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయా? ఒకవేళ ఇది జెనెటిక్ ప్రాబ్లం అని గుర్తించిన తర్వాత అంటే ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుందంటారా? సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది. లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం, లేదా సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటాం, కొన్ని మల్టీఫ్యాక్టోరియల్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం.
సో ఇవన్నీ ఏంటి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో జనరల్గా ఏంటి ఇప్పుడు ఫిమేల్ మేల్. సో ఆడవారికి యూజువలీ మనకి 46 XX క్రోమోజోమ్స్ ఉంటాయి, అలాగే మగవారికి 46 XY ఉంటుందన్నమాట. సో ఈ క్రోమోజోమ్స్లో కొన్నిసార్లు ఏమవుతుంది, క్రోమోజోమ్స్ అనేటివి అధికంగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి డిఫరెంట్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ మనకి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ప్రాబ్లం వల్ల మనకి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇవి చాలా డేంజరస్, అంటే లైక్ మనకి సర్వైవల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. సో కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం డెలివరీ తర్వాత బేబీ నడవట్లేదు, బేబీ మెంటల్ స్టేటస్ అనేది చాలా తక్కువ ఉంది, సో స్కూల్కి వెళ్ళట్లేదు, ఇవన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లైక్ డౌన్ సిండ్రోమ్ వల్ల మనకి వచ్చే సమస్యలు అనమాట. సో ఇలాంటివి మనం ముందే డిటెక్ట్ చేసినట్టయితే యూజువల్లీ మనకు పేరెంట్స్ కౌన్సిల్ చేసి మనం ప్రెగ్నెన్సీని లైక్ టర్మినేట్ చేసుకోవాల్సిన అని కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని అదర్ డిజార్డర్స్ లైక్ ఎగ్జాంపుల్ సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటాం. అంటే ఏంటి, మనకి ఒక్క జీన్లో మాత్రమే ప్రాబ్లం ఉంది. లైక్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా, తలసిమియా, ఇవన్నీ కూడా ఏంటి అంటే సో మదర్కి ఉన్నా ఫాదర్కి ఉన్నా కూడా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మదర్కి ఉన్నప్పటికీ కూడా క్యారియర్ స్టేట్ అంటారు. అంటే ఏంటి, సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా మేజర్ ప్రాబ్లం ఉంటుంది. సో సపోజ్ మదర్కి ఓన్లీ మదర్కే ఉంది, ఫాదర్కి లేదు, అప్పుడు బేబీకి కూడా క్యారియర్ స్టేటే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పుట్టిన బేబీకి కూడా మనం స్క్రీనింగ్ చేసి మనం కౌన్సిల్ చేస్తాం. సో ఎటువంటి మన డెలివరీ తర్వాత కూడా ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేయించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో మదర్కి ఫాదర్కి ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది. లైక్ వీళ్ళకి సికిల్ సెల్ అనీమియా, హస్బెండ్కి కూడా సికిల్ సెల్ అనీమియా ఉందనుకోండి, అప్పుడు బేబీకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది డామినెంట్ ఫేజ్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు ఓన్లీ క్యారియర్స్ అంటాం, మదర్ ఫాదర్ ఇద్దరు ఓన్లీ క్యారియర్స్. సో వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఉండదు. బట్ బేబీ విషయానికి వచ్చేసరికి మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇద్దరి నుంచి వస్తుంది కాబట్టి సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి సర్వైవల్ ఇష్యూ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ముందే పేరెంట్స్కి కౌన్సిల్ చేసి దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఏంటి అనేది కౌన్సిల్ చేసి దాన్ని బట్టి డిసిషన్ అనేది ఇస్తూ ఉంటాం. అలాగే మీరు చెప్పారంటే కొంతమంది పేరెంట్స్కి ముందు నుంచి కూడా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. సో అలా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ముందు నుంచే ఏమన్నా కేర్ తీసుకోవడం వల్ల, ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యారీ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవచ్చు అంటారా బేబీకి? యా, డెఫినెట్గా అండి. సో వాళ్ళని జనరల్గా మనం జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తూ ఉంటాం. సో కొంతమందికి ఆల్రెడీ లైక్ చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేనరికం మ్యారేజెస్ అవన్నీ వింటూ ఉన్నాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ పరంగా కొన్ని జెనెటిక్ సమస్యలు అనేటివి పరంగా వస్తూ ఉంటాయన్నమాట. సో గ్రాండ్ ఫాదర్స్ నుంచి చిల్డ్రన్ నుంచి మళ్ళీ గ్రాండ్ చిల్డ్రన్కి అట్లా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో సేమ్ ఫ్యామిలీ నుంచి చెందిన వాళ్ళు అయినారు అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్, సో వీళ్ళకి అండ్ మదర్కి కూడా అంటే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా క్యారియర్స్ ఉంటారు. సో కొంతమంది ఏంటి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. సో 3 times 4 times అట్లా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి బేబీకి ప్రాబ్లం అని డిటెక్ట్ అయ్యి అదే అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బయటపడుతూ ఉంటుంది. సో వీళ్ళకి అండ్ వీళ్ళకి ఇద్దరికి కూడా జన్యుపరంగా ప్రాబ్లం ఉంది అనేసి. సో వాళ్ళు చాలామంది కపుల్స్ వస్తూ ఉంటారు, మాకు 3 times అబార్షన్ అయింది మేడం, లేదా మాకు ఒక 1 time అబార్షన్ అయింది, 2 times మేమే చేయించుకున్నాం, బేబీకి ఇది ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళు కొన్ని టెస్ట్లు అనేది చేయించుకొని వస్తుంటారు. లైక్ ఎగ్జాంపుల్ క్యారియోటైపింగ్ అంటే జెనెటిక్ టెస్టింగ్ బోత్ మదర్ది ఫాదర్ది, అండ్ అలాగే కొన్ని అడ్వాన్స్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ క్యారియోటైపింగ్లో మనకి ఎక్కువ డీటెయిల్గా తెలియనప్పుడు మనం హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్క జీన్ని మనకి అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఈ జీన్ ఏదైనా ప్రాబ్లం ఉంది, సో మదర్కి ఎలాంటి జీన్స్ డిఫెక్ట్స్ ఉన్నాయి, హస్బెండ్కి ఎలాంటి జీన్ డిఫెక్ట్స్ ఉన్నాయి అనేది అనలైజ్ చేసుకుంటాం. అండ్ అలాగే కొంతమంది ఏంటి ఇప్పుడు డెలివరీ అయింది బేబీ, సో అబార్షన్ చేయించుకున్నారు, ఆ అబార్షన్ అయ్యే ఫీటస్ని కూడా మనం సేమ్ జీన్కి మనం అనాలిసిస్కి పంపిస్తూ ఉంటాం. సో బేబీకి కూడా ఇదే జీన్ ఏమైనా ఉందా, ఈ 2 జీన్స్ వల్ల అడిషనల్గా ఇంకా కొత్త జీన్ ఏమన్నా డిజార్డర్ అనేది బయటపడిందా లేదా అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటి కపుల్ మనకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇస్తాం, అదేంటి అంటే IVF ప్రెగ్నెన్సీ. డాక్టర్ గారు ఇంతకుముందు IVF గురించి చెప్పారు. సో IVF గురించి కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం. IVF జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా ఎవరెవరికి యూజ్ అవుతుంది, అసలు IVF అంటే ఏంటో ఒకసారి క్లియర్గా చెప్పండి. సో IVF అంటే ఏంటి అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో నార్మల్గా మనకి ట్యూబ్లో, ఫాలోపియన్ ట్యూబ్లో ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తుంది, కలిసి మనకు బేబీ అనేది ఫామ్ అవుతుంది.
సో ఇది జనరల్గా మనకి ఆడవారి బాడీలో జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం ఆర్టిఫిషియల్గా బయట ల్యాబ్లో జరిపించినట్టయితే మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. యూజువల్లీ ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం అంటే మెయిన్గా ఫస్ట్ ట్యూబల్ ప్రాబ్లమ్స్, సింగిల్ ట్యూబ్ ప్రాబ్లం కానివ్వండి, రెండు వైపులా కూడా ట్యూబ్స్ అనేటివి బ్లాక్గా ఉండడం, ట్యూబ్స్ అనేటివి పనిచేయకపోవడం ఉన్న కండిషన్స్లో మనం యూజువల్లీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంకొంతమంది వారికి ఏంటి, ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొన్ని కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్లో కానివ్వండి, ఆర్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్గా ట్రై చేశారు, ఐఐ కూడా ట్రై చేశారు, అయినా కూడా సక్సెస్ అవ్వలేదు అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఐవీఎఫ్ అనేది చెప్తూ ఉంటాం. అలాగే కొంతమందికి లైక్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ హస్బెండ్ విషయానికి వస్తే కౌంట్ తక్కువ ఉన్నప్పుడు యూజువల్లీ మనం మెయిన్ టెక్నిక్ ఏంటి అంటే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే మరి ఈ జెనెటిక్ వాళ్ళకి ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది? సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏంటి అంటే, సో మనకి ఇప్పుడు నేను ఇంతకుముందే డిస్కస్ చేస్తాను, లైక్ కపుల్ వచ్చారు, ఇద్దరికి కూడా ప్రాబ్లం ఉంది. సో వాళ్ళకి 3 times న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఏంటి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం ప్రాబ్లం కాదు, బట్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం ఈ బేబీని ఫామ్ చేసుకున్న తర్వాత ఐవీఎఫ్ ద్వారా బేబీని ఫామ్ చేస్తాం. ఫామ్ చేస్తున్న తర్వాత ఆ పర్టికులర్ జీన్ ఏదైతే మదర్కి ఉందో ఫాదర్కి ఉందో ఆ టెస్టింగ్ అనేది పంపిస్తూ ఉంటాం. దీన్ని PGT-A అంటారనమాట. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, PGT-A, M అండ్ SR అనే డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో ఈ బేబీని మనం జెనెటిక్ స్క్రీనింగ్కి పంపించి ఆ పర్టికులర్ జీన్ అనేది ఉందా లేదా అనేది డిటెక్ట్ చేస్తాం. సపోజ్ ఆ పర్టికులర్ జీన్ ఉంది అన్నప్పుడు ఆ బేబీని మనం ట్రాన్స్ఫర్ చేయం, ఏదైతే హెల్దీ బేబీ ఉంటుందో ఆ బేబీని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అండ్ అలాగే లైవ్ బర్త్ అండ్ హెల్దీ బేబీ అనేది మనకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ ఐవీఎఫ్ లో క్లియర్ గా తెలిసిపోతుంది అంటారు, అంటే బేబీని ట్రాన్స్ప్లాంట్ చేయకముందే అంటే మదర్ కడుపులో పెట్టక ముందే మీకు ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా క్లియర్ గా తెలిసిపోతుంది అంటారు. యా, డెఫినెట్ గా అండి. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి, PGT. సో మనం బేబీని ట్రాన్స్ఫర్ చేయక ముందే ఆ బేబీ హెల్దీయా కాదా అనేది చూసుకుంటాం. సో జెనెటిక్ స్క్రీనింగ్ కి పంపించి ఏ బేబీ అయితే హెల్దీ బేబీ అని చూసుకున్నామో, ఏ బేబీ అయితే డిసీజ్ ఫ్రీ, జెనెటిక్ డిసీజ్ ఫ్రీ అని తెలుసుకున్నాక ఆ బేబీని మాత్రమే మనం యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఈ చెప్పిన ఈ ప్రాసెస్ అంటే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, అంటే పేరెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంటే మన హిస్టరీలో ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళందరికీ యూజ్ అవుతుందంటే, ముఖ్యంగా మేనరికం వల్ల పెళ్లి చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందంటారా? సో డెఫినెట్ గా కొంతమందికి ఏంటి, మనకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అని డిటెక్ట్ అవుతూ ఉంటుంది, లైక్ మదర్కి కానివ్వండి ఫాదర్కి కానివ్వండి. అలాంటప్పుడు ఆ పర్టికులర్ జీన్ అనేది బేబీలో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి మేనరికం మ్యారేజ్ ఉంటారు, బట్ వాళ్ళకి క్యారోటైపింగ్ జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తే ఇద్దరికి నార్మల్ ఉంటుంది, బట్ పుట్టబోయే బేబీస్కి మాత్రం డిఫరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ చేసి అది పర్టికులర్గా బేబీ హెల్దీనా కాదా అనేది మనం అనలైసిస్ చేసుకుని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది డాక్టర్ గారు? సో నార్మల్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఏంటి, సో మనం నెలసరి వచ్చిన 2వ రోజు ఆడవారిని పిలుస్తాం, స్కానింగ్ చేసి ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. 10 days డైలీ మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. 10 days తర్వాత అండర్ అనెస్థీషియాలో వాళ్ళకి ఎగ్స్ని మనం కలెక్ట్ చేస్తాం. ఎగ్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈచ్ ఎగ్లోకి మనం హస్బెండ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం, ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన తర్వాత 5 days వరకు మనం కల్చర్ చేస్తాం. ఆఫ్టర్ 5 days తర్వాత మనకి బేబీ అనేది ఎన్ని వచ్చాయి, గ్రేడింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ బేబీని మనం బ్లాస్టోసిస్ట్ బేబీస్ అంటాం అనమాట. సో ఈ బేబీని ఏం చేస్తామంటే జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ PGT-A. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ని ఒక చిన్న టిష్యూని బేబీ నుంచి తీసుకొని మళ్ళీ ఆ బేబీని రీఫ్రీజింగ్ చేసుకుంటాం. సో ఈ టెస్టింగ్కి పంపించిన తర్వాత మనకు 15 daysలో రిజల్ట్ వస్తుంది, అది హెల్దీ బేబీయా కాదా, జెనెటిక్ ప్రాబ్లం ఏదన్నా ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్ బట్టి పేరెంట్స్కి కౌన్సిల్ చేసి ఏదైతే హెల్దీ బేబీ అని వస్తుందో ఆ బేబీని మాత్రమే మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అది IUI-లో కూడా జరుగుతుందా డాక్టర్ గారు ఈ ప్రాసెస్? సో IUI-లో జరగదండి, ఎందుకంటే మనకి IUI ప్రాసెస్లో ఏంటి, మనకి నార్మల్గా ఓన్లీ హస్బెండ్ శాంపుల్ మాత్రమే యూట్రస్లోకి పంపిస్తూ ఉంటాం.
సో జనరల్గా మనకి ఐఓలో కూడా ఏం జరుగుతుంది, ఎగ్ స్పర్మ్ అనేది మనకి ట్యూబ్లో మీట్ అవుతుంది. ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ఆడవారి బాడీలో జరుగుతుంది. అంటే బేబీ అనేది మనకి ఆడవారి బాడీలో లోపల ఫామ్ అయ్యి ట్యూబ్లో ఫామ్ అయ్యి ఆ తర్వాత వచ్చేసి మనకి గర్భసంచిలో అతుక్కుంటుంది. సో ఫామ్ అయిన బేబీ మనకి జెనెటిక్ పరంగా హెల్దీయా కాదా అనేది అప్పుడే డిటెక్ట్ చేయడానికి రాదు. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చాక 3rd మంత్లో అండ్ అలాగే 5th మంత్లో మనం స్కానింగ్స్ బట్టి లేదా కొన్ని అడ్వాన్స్డ్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, కొన్ని నార్మల్ అదర్ ప్రొసీజర్స్ లైక్ ఆమ్నియోసెంటసిస్, కొరియానిక్ విల్లా శాంప్లింగ్, ఇవన్నిటి వల్ల మనకి అది హెల్దీయా కాదా అనేది తెలుస్తుంది. బట్ అది ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే డిటెక్ట్ చేయడానికి వస్తుంది. అలాగే కొంతమందిని చూసినట్టయితే 3-4 టైమ్స్ మీరు ఇంతకుముందు మిస్క్యారేజ్ చెప్పారు, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, కొంతమందికి పుట్టి చనిపోతుంటారు. అలా జరిగినప్పటికీ కూడా ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైనల్గా ఏంటి అని అడుగుతూ ఉంటారు. అలా కాకుండా అసలు డాక్టర్ దగ్గరికి కరెక్ట్గా ఎప్పుడు వెళ్ళాలి? సో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా 2 టైమ్స్ అబార్షన్ అయింది. సో జనరల్గా మనం రికరెంట్ అబార్షన్స్ అని ఎప్పుడు అంటామంటే 3 టైమ్స్ కంటే ఎక్కువగా అబార్షన్స్ అయినప్పుడు మనం రికరెంట్ అబార్షన్స్ అంటాం. అప్పుడు మాత్రమే మనం యూజువల్గా జెనెటిక్ టెస్టింగ్ అలాంటివి కాజెస్ ఫర్ అబార్షన్ ఏంటి అనేది రూల్ అవుట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు మేనరికం మ్యారేజ్ ఉందనుకోండి, అలా కాకుండా కొంతమందికి జెనెటిక్ టెస్టింగ్ ఆల్రెడీ చేయించుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయకముందే ఒకసారి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానివ్వండి, జెనెటిక్ కౌన్సిలర్ని కానివ్వండి కలిసినట్టయితే వాళ్ళకి సపోజ్ కొంతమందికి ఓన్లీ వైఫ్కే ప్రాబ్లం ఉంది, హస్బెండ్కి ఎవాల్యుయేషన్ చేయించారు, బట్ నాకు ప్రాబ్లం లేదు, నాకు ఇది పర్టికులర్ జీన్ ప్రాబ్లం ఉంది కానీ నేను హెల్దీగానే ఉన్నాను కదా, మరి నా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది ముందే వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అప్పుడు అలాంటప్పుడు మనం హస్బెండ్ కి కూడా సేమ్ జీన్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రెగ్నెన్సీ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఆల్మోస్ట్ 90% వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే కనుక అంటే ఏ ఫ్యాక్టర్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి? సో జనరల్గా ఏంటి అంటే మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ లైక్ మదర్కి కానివ్వండి, ఫాదర్కి కానివ్వండి ఉండే మనకి 90% కేసెస్లో బేబీకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలా కాకుండా కొన్ని స్పోరాడిక్ అంటారు. అంటే ఏంటి, సో కంప్లీట్లీ లైక్ ఫ్యామిలీ ఈజ్ హెల్దీ బట్ బేబీకి వచ్చే టైంకి మనకి అంటే బేబీ ఫార్మేషన్ అయ్యే టైంకి మ్యూటేషన్స్ వల్ల మనకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే కొన్ని లైక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ మల్టీఫ్యాక్టోరియల్ అంటారు. అంటే లైక్ డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్ అలాంటివి కూడా ఉంటుంటాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే జెనెటిక్స్తో పాటు మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. అంటే ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో క్యాన్సర్ అనేది ఫ్యామిలీలో ఉంది అనుకోండి, అది కొంతవరకు జెనెటిక్ ఉంటుంది అండ్ ఇంకా 50% వచ్చేసి మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మన లైఫ్ స్టైల్ బిహేవియర్ బట్టి స్మోకింగ్ హ్యాబిట్ ఏదైనా ఉందా లేదా, ఆల్కహాల్ హ్యాబిట్ ఏదైనా ఉందా లేదా, సో వెయిట్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ బట్టి మనకి అది ఆల్మోస్ట్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్కి బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి కూడా డెఫినెట్గా ఉంటుంది. అలాగే కొంతమంది చాలా లేట్గా ప్లాన్ చేసుకుంటారు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? సో మనకి ఇప్పుడు మెయిన్గా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఫిమేల్ ఏజ్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. 35 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మనకి ఎగ్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. బట్ అలాగే 38 క్రాస్ అయింది అంటే మనకి ఎగ్ లోపల ఉన్న జీన్స్ అనేటివి కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోమని ఎందుకు చెప్తామంటే జెనెటిక్ ఇష్యూస్ అనేటివి సార్ట్అవుట్ చేయడానికి. సో ఫిమేల్ ఏజ్ కనుక మోర్ దాన్ మనకి 40 ఇయర్స్ దాటింది అంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. వచ్చినా కూడా మనకి ఇట్లా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేటివి చాలా వరకు డిటెక్ట్ చేస్తూ ఉంటాం. సో అందుకే అలాంటి వాళ్ళకి యూజువల్లీ మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసి బేబీ ఫామ్ అయినాక మనం అది జెనెటిక్ టెస్టింగ్కి పంపించి హెల్దీ బేబీయా కాదా అనేది చూసుకొని ఆ తర్వాతనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అసలు కరెక్ట్గా అంటే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? సో లైక్ మనకి ఏజ్ పర్ఫెక్ట్ అంటే యూజువల్లీ మనకి 25 to 30 ఇయర్స్ ఏజ్ ఈజ్ ఐడియల్ అంటారు. సో ఈ ఏజ్లో మనకి ఎగ్ కౌంట్ అనేది గుడ్ ఉంటుంది అండ్ యూట్రస్ అనేది కూడా హెల్దీ ఉంటుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది డ్రాప్ అవుతుంది, దాంతోపాటు ఎగ్ క్వాలిటీ కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అండ్ 35 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఇన్ కేస్ చాలా మంది రీసెంట్గా లేట్ మ్యారేజెస్ లేదా మ్యారేజ్ అయినాక కూడా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు లేట్ మ్యారేజ్ అయినా కూడా పోస్ట్పోన్మెంట్ చేయకుండా ఫస్ట్ ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే కొన్ని బ్లడ్ టెస్ట్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే కొంతమంది చాలా లేట్గా కావాలనుకున్నప్పుడు ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవడం కూడా ఒక ఆప్షన్ వచ్చింది అని దాని గురించి చెప్తారా? యా, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటి అంటే కొంతమంది లైక్ 30 ఇయర్స్ బట్ స్టిల్ అన్మ్యారీడ్,
లేదు కొంతమందికి లైక్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది, లైక్ ఎండోమెట్రియోసిస్ ఉంది, ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంది, బట్ ఇంకా మ్యారేజ్ సెట్ అవ్వలేదు అన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళకు ఉన్న ఎగ్స్ ని వాళ్ళు ఫ్రీజింగ్ లో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కూడా కొంతమందికి క్యాన్సర్ అనేది చాలా మందికి డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటి అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల మనకి ఎగ్స్ అనేటివి డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు బిఫోర్ గోయింగ్ టు కీమోథెరపీ, రేడియోథెరపీ వాళ్ళ ఎగ్స్ అనేటివి ఫ్రీజింగ్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి అన్ని కండిషన్లో కూడా కొన్నిసార్లు కూడా లైక్ మ్యారేజ్ అయినాక కూడా సో లైక్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి లేట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా జస్ట్ ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అనేది చూసుకొని దానికి అకార్డింగ్గా ఒకవేళ డిలే చేసుకోవాలనుకుంటే ఎగ్స్ అనేటివి ముందే ఫ్రీజింగ్ చేయించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే జెనెటిక్స్ సమస్యలు అనేటివి తక్కువగా ఉండే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు కొంతమందిలో చూసినట్టయితే ఇద్దరు బేబీస్ ఉంటే కనుక ఒక బేబీ నార్మల్గా ఉంటారు, ఇంకొక బేబీ అబ్నార్మల్గా ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళకి ఏమి అంత వాళ్ళు చెప్పడం ఏంటంటే అంత నార్మల్గానే ఉంది, బాగానే ఉండింది అంటారు. తర్వాత చూసినట్టయితే ఒక బేబీ సరిగా ఉండరు. దానికి ఏంటంటారు కారణం? సో దానికి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బేబీ ఫామ్ అయ్యేది ఖచ్చితంగా మదర్ జీన్స్ అండ్ ఫాదర్ జీన్స్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ట్విన్స్ వచ్చారు అనుకోండి, సో ఆ ట్విన్స్ కూడా ఆ ఇద్దరు బేబీస్ కూడా మదర్ జీన్స్ అండ్ ఫాదర్ జీన్స్ నుంచే వచ్చారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బేబీ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని జీన్స్ అనేటివి ఆల్టర్ అవుతూ ఉంటుంది. మేబీ 2 బేబీస్ వచ్చినా కూడా ఒక బేబీ అనేది జెనెటిక్ పరంగా హెల్దీ ఉంది, ఒక బేబీ జెనెటిక్ పరంగా హెల్దీ లేదు. సో జనరల్ గా మనకి 3rd month లో 5th month లో డిటెక్ట్ అయింది అనుకోండి, మనకి ఫీటల్ రిడక్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది. అంటే మనం హెల్దీ బేబీని పెట్టి అన్హెల్దీ బేబీని మనం టర్మినేట్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటుంది. బట్ దానికంటే ముందు నిజంగా అది జన్యు పరంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది జెనెటిక్ టెస్టింగ్ చేసిన తర్వాతనే ఆ డెసిషన్ అనేది మనం కపుల్కి కౌన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ట్విన్స్ ఉన్నా కూడా లోపల వాళ్ళకి ఒకరికి ప్రాబ్లం ఉండి ఒకరికి లేకపోతే దాన్ని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు మనం స్కానింగ్ చేస్తాం. సో ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ, ఫస్ట్ బేబీ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ నార్మల్. సెకండ్ బేబీకి మనకి ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, లేదా హార్ట్ ప్రాబ్లంతో పాటు స్పైనల్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఒక బేబీ జెనెటిక్ పరంగా హెల్దీ ఉంది, ఇంకొక బేబీ జెనెటిక్ పరంగా అన్హెల్దీ ఉంది. సో ఈ బేబీ అనేది బర్త్ తర్వాత అంటే డెలివరీ తర్వాత బేబీకి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ముందే చూసుకుంటాం. సో బేబీ డెలివరీ తర్వాత కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి, అంటే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి ప్రొసీజర్ చేస్తే అనుకోండి అప్పుడే ముందు కౌన్సిల్ చేసి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేస్తాం. అలా కాకుండా బేబీ డెలివరీ తర్వాత కొన్నిసార్లు కొన్ని స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అలాంటప్పుడు డెలివరీ తర్వాత మనం కొంతమందికి ముందే చెప్తాం. సో పుట్టినాక కూడా బేబీ అనేది నడవలేదు అండ్ ఓన్లీ పడుకునే ఉండాలి అన్నట్టు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ముందే వాళ్ళకి కౌన్సిల్ చేసి ఆ పర్టికులర్ బేబీ ఏదైతే అన్హెల్దీ ఉందో ఆ బేబీని మనం రెడ్యూస్ చేసి మిగతా ఒక హెల్దీ బేబీని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని, టైమింగ్స్, షిఫ్ట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా డాక్టర్ గారు. ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళకి వెంటనే అవ్వట్లేదు, సో అలాంటప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమన్నా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా 90% కేసెస్లో మనకి ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో చిన్నగా మనకి స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ అలాంటివి ప్రాక్టీస్ చేయమని చెప్తాం. అండ్ అలాగే వెయిట్, సో ఫిమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, అధికంగా వెయిట్ ఉన్నప్పుడు మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటుంది. సో వెయిట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ అలాగే కూడా థైరాయిడ్, షుగర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఆ రెండింటిని కంట్రోల్గా తెచ్చుకునే బాధ్యత వాళ్ళది. అండ్ అలాగే కూడా వాళ్ళకి కొన్ని కండిషన్స్లో అంటే లైక్ 1 year వరకు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే మాత్రం వెంటనే వచ్చి ఒకసారి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి అని చెప్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా కొంతమందికి అధికంగా స్మోకింగ్, ఆల్కహాల్ అనేటివి హ్యాబిట్స్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా కాఫీ తీసుకోవడం అలవాటు ఉంటుంది. సో అలాంటివి కూడా కట్ డౌన్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. అంటే డైలీ ఎక్సర్సైజ్, డైలీ మెడిటేషన్ అండ్ హెల్దీ ఫుడ్ తినాలి. సో బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఇవన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నిటి వల్ల మెయిన్గా మనకి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, అసలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎవరిలో ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ మీ దగ్గర ఉంది, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.